పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. 2019వ సంవత్సరం ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సింహరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాసంలో వీరికి గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే గ్రహస్థితి ప్రకారం అన్నీ కూడా అనుకూలమైన అంశాలే. ఈ రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అన్నింటిలో కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. చేసేటటువంటి వ్యవహారాలలో ఆర్థికపరమైనటువంటి విజయాలను కూడా సాధిస్తారు. ఇంకా చాలా వరకు సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. అంటే ఎక్కువగా మంచి వార్తలు వింటూ ఉంటారు. తద్వారా ఎక్కువగా మానసికమైన ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. కుటుంబంలో కూడా సంపూర్ణమైనటువంటి సుఖాన్ని, సౌఖ్యాన్ని, శాంతి కూడా పొందుతూ ఉంటారు. అంటే కుటుంబంలో కూడా సంపూర్ణమైనటువంటి మనశ్శాంతితో ఉంటూ ఉంటారు. సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. రాజకీయంగా పలుకుబడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కూడా భవిష్యత్తు యొక్క అభివృద్ధికి, భవిష్యత్తులో మీరు చేసేటటువంటి పనులకు అవి అండగా నిలుస్తూ ఉంటాయి. ఇక మొత్తం మీద కనుక ఈ సింహరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి చక్కగా యోగదాయకంగానే ఉన్నప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న ప్రతికూలతలు అనేటటువంటివి సహజంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ సమయంలో ఏ విధంగా ఉంటుందనేటటువంటిది మనం కొద్దిగా చూద్దాం. ఈ సింహరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి 1వ తేదీ నుంచి వీరికి ఈ మాసంలో ఈ సింహరాశి వారికి కొద్దిగా అంటే ఒక మొదటి పూర్వార్థం అంతా కూడా వ్యాపార పరంగా చక్కగా ఉన్నతమైనటువంటి వృద్ధి సాధిస్తూ ఉంటారు. పూర్వార్థ పరంగా అంటే మొదటి 12 రోజుల వరకు కనుక తీసుకున్నట్లయితే మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి పెద్దగా కనపడవు. సమయానికి రావాల్సినటువంటి ధనం అనేటటువంటి చేతికి అందుతూ ఉంటుంది. మీరు ఈ సమయంలో ఎవరికైనా సరే రుణాలు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వవచ్చు. మీకు రావాల్సినటువంటి ధనం కూడా చక్కగా సమయానికి అనుకూలంగా చేతికి అందుతూ ఉంటుంది. సంతానపరమైనటువంటి శుభవార్తలు వింటూ ఉంటారు. మీ పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా శుభకార్యాల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, లేదా వారి ఉన్నతమైన చదువుల గురించి కానీ, లేదా వారి విదేశీ ప్రయాణాల గురించి కనుక మీరు ఏదైనా ప్రయత్నాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ మాసంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు పూర్వార్థంలో చక్కగా ఫలిస్తాయి. కాబట్టి పూర్వార్థంలో వాటికి సంబంధించినటువంటి పనులు చేయటం అనేటటువంటి చాలా చాలా మంచిది. ఇక ఉత్తరార్థాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి 13వ తేదీ నుంచి కొద్దిగా మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కనుక వాహనం నడిపేటప్పుడు కొద్దిగా శ్రద్ధ నడపడం మంచిది. ఎవరికైనా సరే ధనాన్ని కనుక అంటే అప్పుగా కనుక ఇవ్వాలి అని కనుక అనుకుంటే ఖచ్చితంగా 13వ తేదీ తర్వాత ఇవ్వకుండా ఉండటం లేదా వాయిదా వేసుకోవడం అనేటటువంటి చాలా మంచిది. ఎందుకంటే 13వ తేదీ తర్వాత కనుక మీ చేతి నుంచి కనుక ధనం జారి వెళ్ళిపోయిందంటే మరలా తిరిగి రావడం కొద్దిగా కష్టంగా అనేటటువంటిది మారుతూ ఉంటుంది. ఇక సింహరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే సింహరాశికి ఈ మాసంలో 14వ తేదీ నుంచి వీరికి అత్యున్నతమైనటువంటి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిచయాలు మీకు రాజకీయంగా కానీ, సమాజంలో గొప్ప గౌరవాన్ని, ప్రతిష్టను తీసుకురావటానికని ఉపయోగపడుతూ ఉంటాయి. సమాజంలో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి గుర్తింపు, గౌరవం కూడా మీకు 14వ తేదీ తర్వాత ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ నెలలో వీరు కనుక భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు కనుక ఏమైనా చేస్తూ ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎక్కువగా లాభాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఈ మాసంలో వీరిని గనక తీసుకున్నట్లయితే ఈ మాసంలో వీరికి 10వ తేదీ నుంచి కొద్దిగా 15వ తేదీ వరకు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉన్నప్పటికీ విపరీతమైనటువంటి శారీరక శ్రమ వలన సమయానికి భోజనం చేయలేకపోవడం వలన మానసిక ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కనుక మానసిక ఒత్తిడిని జయించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ మాసంలో వీరికి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉన్నప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వీరికి కనిపిస్తూ ఉన్నటువంటి కారణం చేత వీరు బుధవారం రోజున
కనుక ఆదివారం రోజున కానీ బుధవారం రోజున కానీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కనుక పానకాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ పానకాన్ని మరలా తీసుకొని అక్కడ ఉన్నటువంటి భక్తులకు కనుక మీ చేత్తో చక్కగా పానకాన్ని కనుక పంచిపెట్టినట్లయితే తద్వారా మీకు విశేషమైనటువంటి యోగము లాభము కూడా కలుగుతూ ఉంటాయి. అది పానకం తీసుకున్నటువంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇవి ఈ ఏప్రిల్ మాసంలో సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.